సూర్యాపేట జిల్లా వార్తలకు సాగుతాం. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు అన్నదాతలు. 2 నెలలుగా యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నాయి. ప్రభుత్వం అందించలేకపోతుందంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. తమ పంట పొలాలు కాపాడుకోవడానికి 5-6 గంటలు వెయిట్ చేస్తే ఒక యూరియా బస్తా మాత్రం ఇస్తున్నారంటూ అక్కడికి వచ్చినటువంటి మహిళలు ప్రభుత్వం పైన శాపనార్థాలు పెడుతూ ఉన్నారు. 2 నెలలుగా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసి రాసురోకలు చేస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, తమకు యూరియా అందించట్లేదు. పొలాలను కూడా ఏపుగా ఎదిగాయి, వాటిని కాపాడుకోవాలంటే యూరియా వేయాలి కాబట్టి ఇప్పుడు యూరియా కానీ వేయకపోతే పంట పొలాలను కూడా దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతామంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం యూరియాను తెప్పించాలి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. వానాకాలం సీజన్ అయిపోతుంది, ఇప్పటివరకు కూడా యూరియా అందించట్లేదు. వెనుకకి వేసినటువంటి పంట పొలాలను కూడా మాడిపోతూ ఉన్నాయి. పంట పొలాలను కూడా దిగుబడి రాక ఎక్కడికక్కడ కూడా నష్టపోయే పరిస్థితి వచ్చినట్టు కూడా మహిళా రైతులు వాపోతూ ఉన్నారు. పండగ పూట కూడా పస్తులతో ఇక్కడ వచ్చి పడిగాపులు కాస్తూ ఉన్నాం. 5-6 గంటలు వెయిట్ చేసి ఒక యూరియా బస్తా మాత్రం ఇస్తూ ఉన్నారు. యూరియా అంతా కూడా బ్లాక్లో అమ్ముకుంటున్నారు, ప్రైవేట్లో అమ్ముకుంటున్నారు. తమకు మాత్రం యూరియా ఇవ్వట్లేదంటూ మహిళా సంబంధించినటువంటి రైతులందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి హుజూర్నగర్ ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవాలి, తమకు యూరియా అందించాలంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి మహిళా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కూడా రద్దీగా మారింది. పండగ సెలవులు పూర్తి చేసుకుని యూటర్న్ జర్నీలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా వేల వాహనాలు రోడ్డు ఎక్కడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీ అనేది మనకు కనపడతా ఉంది. దీంతోపాటు చౌటుప్పల్, చిట్యాల, అదేవిధంగా నార్కట్పల్లి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం అవుతుండడంతో సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు వెళ్తూ ఉంటే నెమ్మదిగా వాహనాలు కూడా ముందుకు కదులుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్ సంబంధించినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వాహనాలు అక్కడే లేటుగా కదులుతుండడంతో వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్ అనేది నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీ అనేది మనకు కనపడింది, ట్రాఫిక్ జామ్ కనపడింది. దీంతోపాటు కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా ఎక్కడికక్కడ కూడా 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు, ఎన్హెచ్ అధికారులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా తామంతా కూడా గంటల తరబడి రోడ్లలోనే, కార్లలోనే తామంతా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నాం, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దసరా పండుగ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రోడ్డెక్కేటువంటి అవకాశం ఉంది. వేల వాహనాలు వస్తాయన్నటువంటి అంచనా నేపథ్యంలో అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సి ఉండే అని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తామంతా కూడా తీవ్రంగా 3-4 గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ప్రైవేట్ స్కూల్స్ అంతా కూడా ఆ విద్యార్థులను లోపలికి రానివ్వట్లేదు. వారికి హాస్టల్ వసతి సంబంధించినటువంటి సదుపాయం కూడా కల్పించట్లేదు. ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. తామంతా కూడా విద్యార్థులకు చదువు చెప్పే పరిస్థితుల్లో లేము. పాఠశాలలన్నీ కూడా నష్టాలు నడుపుతూ ఉన్నాం. ఇప్పటికీ ఆస్తులన్నీ కూడా తనాఖా పెట్టి పాఠశాలలు బలవంతంగా నడుపుతూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు, ప్రోత్సాహం లేదు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద మేము విద్యార్థులను చదివిస్తూ ఉంటే వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటే వారికి ఇవ్వాల్సినటువంటి ఫీజులను, బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తామంతా కూడా ఇబ్బంది పడుతున్నామని ఒకవైపు యాజమాన్యాలు చెప్తూ ఉన్నారు. మరొకవైపు విద్యార్థుల విద్యార్థులు కూడా మనోవేదన గురవుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని ఆశ పెట్టి వెనుకబడిన వర్గాలు, ఎస్సీ/ఎస్టీ వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తామని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెట్టారు. తీరా అందులో జాయిన్ అయిన తర్వాత నిధులు విడుదల చేయకుండా, బకాయిలు విడుదల చేయకుండా తమ విద్యార్థుల్ని మనోవేదన గురి చేస్తున్నారంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే పెండింగ్ ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి. విద్యార్థుల్ని యథావిధిగా ఉన్నత విద్యను అభ్యసించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అత్త ఎల్లమ్మను కోడలు బోగురమ్మ పెనంతో కొట్టడంతో మృతి చెందింది. వృద్ధురాలైన అత్త సంరక్షణ చేయలేకే చంపినట్లుగా తెలుస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన నిర్వహించారు. రాస్తా రోకో నిర్వహించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలకు గత 2 సంవత్సరాల నుంచి బిల్స్ రాకపోవడంతో విద్యార్థుల అనుమతిని నిరాకరించిన సందర్భంలో విద్యార్థులైతే రోడ్డెక్కినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా దళిత గిరిజనుల విద్యార్థులకు సంబంధించిన జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు.
హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ నగరానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేష్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు లేని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన గణేష్ ఎక్స్ వేదికగా కేటీఆర్ను తన మెడిసిన్ చదువు కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణేష్ విద్యకయ్యేటువంటి ఖర్చులు 1,50,000 నగదును హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ద్వారా అందజేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి సాయానికి గణేష్ అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జనగామ మార్కెట్లో వరి ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్ను నిలదీసి హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేసిందన్నటువంటి అంశాన్ని రైతులు వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 2,183 రూపాయల మద్దతు ధర ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరో 500 పెంచుతామన్నటువంటి హామీ ఇచ్చి కనీసం 1,400 రూపాయలు క్వింటాక్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని రైతాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్ళు తెరుచుకొని రైతాంగానికి గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం జనగామ మార్కెట్లో కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 11వ వార్డు వేషాలపల్లితో పాటు భూపాలపల్లి మండలంలోని కోంపల్లిలో కాంగ్రెస్ బాకీ కార్డును మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు అందించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రజలను చేసినటువంటి మోసానికి సంబంధించినటువంటి బాకీ కార్డును అందించిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీద ప్రశ్నించాలని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి సూచించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేయడంతో పాటు రైతులు యూరియా కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే టేకుపట్ల మండలంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పర్యటించారు. ఈ సందర్భంగా పలు ఇళ్లకు వెళ్ళినటువంటి ఆమె కాంగ్రెస్ బాకీ కార్డును పంచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇల్లు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను చేసినటువంటి మోసాల మీద విడుదలైనటువంటి కాంగ్రెస్ బాకీ కార్డును అందించి కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా ఈ అంశాల మీద ప్రశ్నించాలని ఆమె సూచించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని సందర్భంగా గండ్ర జ్యోతి మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఏవీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ అంతర్గాం మండలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తించినటువంటి అభ్యర్థులను భారీ మెజార్టీ గెలిపించాలంటూ కూడా ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సమయంలో ముబ్బడి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి. ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ప్రజలందరికీ కూడా కార్యకర్తలు ముఖ్య నాయకులంతా కూడా వివరించాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కాల్వ శ్రీరాంపూర్ మండలం ఓదెల మండలం 2 మండలాలకు సంబంధించినటువంటి పలు గ్రామాల్లో భారీగా కూడా పంట నష్టం జరగడం జరిగింది. వరి, పత్తి అలాగే మొక్కజొన్న 3 పంటలకు సంబంధించినటువంటి భారీ నష్టం కూడా వాటిలతోటి రైతులంతా కూడా లబోదిబో అంటున్నారు. అయితే ప్రతి ఎకరానికి కూడా సుమారు 20,000 నుండి ఖర్చు అవుతున్న నేపథ్యంలో తమకు భారీ నష్టం జరిగింది. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో ఇలా అకాల వర్షానికి భారీగా నష్టపోవడం జరిగింది. పంట పూర్తిగా నష్టపోయింది కాబట్టి ప్రభుత్వం
ప్రభుత్వం మాకు తగిన నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా రైతులంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగిరి మండలం కల్వచెల్ల గ్రామంలో మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బాకీ కార్డులను గడప గడప కూడా పంచిపెడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేంటూ కూడా వారికి ప్రజలకు రుణపడినటువంటి బాకీ కార్డులను అయితే విస్తృతంగా పంచిపెడుతూ కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా అనేక ఇబ్బడి ముబ్బడి అమలు కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది. అధికారం చేపట్టినప్పటి నుండి కూడా ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఎవరెవరికైతే వృద్ధులకు, మహిళలకు, పురుషులకు, అలాగే యువతులకు బాకీ పడ్డటువంటి బాకీ కార్డులను ప్రజలందరూ కూడా వివరిస్తున్నాం. వారికి గడప గడప కూడా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను అందిస్తున్నాం. ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. స్థానిక సంస్థలో ఎగిరేది కూడా బీఆర్ఎస్ జెండానే అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలు కూడా బాకీ కార్డులు పంచిపెడుతున్న సమయంలో ప్రజల నుండి కూడా విశేష స్పందన రావడం, కాంగ్రెస్ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా విముఖత వస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న కార్యకర్తకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జైనత్ మండలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను, అలాగే ఎంపీటీసీ అభ్యర్థులను, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో వార్తా విషయానికి వస్తే త్వరలో పత్తికి సంబంధించిన కొనుగోలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క పత్తి రైతుకు కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజాశీషా అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశీషా మాట్లాడుతూ సిసిఐ ఆధ్వర్యంలో ఈ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్క పత్తి రైతుకు లబ్ధి చెందాలని ఈ కపాస్ కిసాన్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్పై అవగాహన పెంచుకోవాలని, అధికారులు సైతం ప్రతి రైతుకు ఈ యాప్పై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత 2 రోజులుగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న పంట చాలా చోట్ల దెబ్బతినగా మిగిలిన పంట సైతం చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ఆరబెట్టిన మొక్కజొన్న కంకులు పూర్తిగా నీట మునిగాయి. ఆరబెట్టిన మొక్కజొన్న పంట నీట మునగడంతో మొక్కజొన్న పంట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము గత నెల రోజుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నామని, ఇప్పుడు ప్రస్తుతం చేతికొచ్చే పంట సైతం నేలపాలు కావడంతో, నీట మునగడంతో తాము పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా మొక్కజొన్న రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బైన్సా రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా గత 2 రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా సోయా పంట పూర్తిగా దెబ్బతింది. మరోసారి సోయా పంటను వర్షం విపరీతంగా దెబ్బతీసింది. ఇప్పటికే గత నెల రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోయా పంట దాదాపు సగం పైగా పంట నష్టం వాటిల్గా ఇప్పటికి కూడా పంట నష్టం కూడా రాలేదని, అయితే చేతికొచ్చే సమయంలో సోయా పంటను ఆరబెట్టగా నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు సోయా పంట పూర్తిగా నీట మునిగిందని, నీట మునిగిన సోయా పంట పూర్తిగా రంగు మారే అవకాశం ఉందని, మద్దతు ధర వచ్చే అవకాశం లేదని సోయా పంట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వము సోయా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిచిన సోయా పంటను సైతం కొనుగోలు చేయాలని, లేదంటే తాము విపరీతంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు ధార్మిక క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం ఈరోజు భక్తులతో కిటకిటలాడిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే రాజన్న ఆలయానికి పేద భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ రాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడమే కాదు, కోడె మొక్కుల ఆచారం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఉండడం ఒక ఎత్తు అయితే, మరోవైపు మన రాష్ట్రం నుంచి కాక పక్క రాష్ట్రం నుంచి కూడా ఈరోజు సోమవారం నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన అనుబంధ దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు భక్తులు చేసినటువంటి పరిస్థితి మనకు వేములవాడ రాజన్న ఆలయంలో కనిపించింది. ఇంకో వార్త విషయానికి వస్తే ఇటు హన్మకొండ జిల్లా కమలాపూర్ నియోజకవర్గంలో ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కౌశిక్ రెడ్డి ఇటు కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడింది కనుక ప్రతి కార్యకర్త కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని చెప్పిన నేపథ్యం, ప్రతి కార్యకర్త చేసిన కృషిని పార్టీ గుర్తిస్తుందని, తప్పకుండా వారిని కడుపులో పెట్టి చూసుకుంటుందని చెప్పడమే కాదు, మరోవైపు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట కూడా గులాబీ జెండా ఎగరేయాలి, ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరిని కలవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి సంబంధించి చూసుకుంటే ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా ప్రతి చోట ఇటు సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, దేంట్లోనైనా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తాగునీటి సమస్య తీర్చాలంటూ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామానికి చెందినటువంటి చెంచు కాలనీ ప్రజలంతా కూడా రోడ్డెక్కి హైదరాబాద్ శ్రీశైలం ప్రధాని రహదారి పైన వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. నెల రోజులుగా తాగునీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులకు చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోవటం లేదని కేసీఆర్ ప్రభుత్వంలో అక్కడనే ఎత్తైన ప్రదేశమైనటువంటి వట్వర్లపల్లిలో సోలార్ సహాయంతో పంపులు మోటార్లు నడిచేవి అని చెప్పేసి, ఇంటింటికి నల్లా వచ్చేదని చెప్పేసి, ప్రస్తుతము అది కొంత మరమ్మతులు ఉండడంతో నీళ్లు రాక పండుగలకు సైతం పిల్లలతో అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పేసి, తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో ఉండడంతో ఎటు దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కిన ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, కాలనీలో వీధి లైట్లు లేకపోవడంతో పాటు సీసీ రోడ్లు కూడా సక్రమంగా లేవని చెప్పేసి కూడా చెంచు కాలనీకి చెందినటువంటి ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తగా చూసినట్టయితే నెల రోజుల నుంచి కూడా తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పేసి, ఇప్పటికైనా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు పట్టించుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా చెంచు కాలనీ వాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపో ముందు డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా డిపో మేనేజర్ వైఖరిని వ్యతిరేకిస్తూ పలు కుల సంఘాల నాయకులు, ప్రయాణికుల బంధువులతో పాటు పలు పార్టీల నాయకులు ఆందోళనకు దిగి ధర్నా చేసినటువంటి పరిస్థితి కల్వకుర్తి డిపో ముందు కనిపించింది. ఆర్టీసీ కల్వకుర్తి డిపోకి సంబంధించినటువంటి బస్సులో హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి వస్తున్నటువంటి ప్రయాణికురాలను అమన్గల్ సమీపంలో యాక్సిడెంట్ జరగడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. బాధితురాలికి న్యాయం చేయాలని చెప్పేసి బాధితురాలు బంధువులు డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడగగా వాళ్ళ పట్ల ఆమె దురుసుగా ప్రవర్తించి దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పేసి ఎంత సంజాయించి చెప్పినప్పటికీ ఆమె వినకపోగా నాకు ఎలాంటి సంబంధం లేదు, బాధితురాలు తర్వాత అది ఎయిర్ బస్ కాబట్టి వాళ్ళ ఓనర్తో మాట్లాడుకోవాలి, ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆమె తీవ్ర పదజాలంతో చెప్పడమే కాకుండా దురుసుగా మాట్లాడిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఈరోజు కల్వకుర్తి డిపో ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ధర్నాకు పలు కుల సంఘాల నాయకులు, పలు రాజకీయ నాయకులతో పాటు పలు జేఏసీ నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. డిపో మేనేజర్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ప్రయాణికుల పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమ సిబ్బందిని సైతం చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రయాణికుల పట్ల ఆర్టీసీ డిఎం వ్యవహరిస్తున్న తీరును పరిగణలోకి తీసుకొని ఆమె పైన క్రమశిక్షణ చర్యలతో పాటు ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కల్వకుర్తి డిపో ముందు కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సంగారెడ్డికి వచ్చిన ఆయన అక్కడ లోకల్గా ఉండేటువంటి కార్యకర్తలను, నాయకులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన
చింతా ప్రభాకర్తో పాటు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతోటి స్థానిక ఎమ్మెల్యేతోటి చర్చించడం జరిగింది. బలమైన క్యాండిడేట్లను ఎన్నికలు నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఉత్సాహవంతులైనటువంటి యువకులంతా కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పినట్టు తెలిసింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్కు ఆయన సూచించడం జరిగింది. ఇక ఆందోళన నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గం మండలం వట్పల్లి గ్రామంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అలాయ్ బలై కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా దసరా పండగ తర్వాత ప్రతి సంవత్సరం అలాయ్ బలై కార్యక్రమాన్ని క్రాంతి కిరణ్ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలలో ఏ ఒక్క హామీని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయాడని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని గెలిపించాలని చెప్పి ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రజలు ఏ ఇబ్బందుల్లో కూడా గడిపినటువంటి పరిస్థితి ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వాలని చెప్పారు. సంగారెడ్డి జెడ్పీ స్థానంపై గులాబీ జెండా వేయడానికి కార్యకర్తలంతా కూడా సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దుబ్బాకలో ఈరోజు ఒక పెట్రోల్ బంపులో పెట్రోల్లో నీళ్లు రావడంతో వినియోగదారులంతా కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. టీఎస్ఆర్టీకి సంబంధించిన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకున్నటువంటి ఒక వ్యక్తికి అందులో నీళ్లు రావడంతో ఆయన అది గమనించిన వెంటనే ఆయన కొంతమందికి సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీడియాకు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి వచ్చి దానికి సంబంధించిన వివరాలు సేకరించడం జరిగింది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఈ పెట్రోల్ బంక్లో అవినీతి జరుగుతున్నట్టుగా, పెట్రోల్లో కల్తీ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఈ సంబంధిత పెట్రోల్ బంక్ యజమానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కల్తీని నివారించడం కోసం అటు పోలీసులు కానీ సంబంధిత అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగదారులు డిమాండ్ చేయడం జరిగింది. ఇక సిద్దిపేట సిపిగా నూతనంగా నియామకమైనటువంటి ఎస్ఎం విజయ్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు పనిచేసినటువంటి సిపి అనురాధ ఆమె వెళ్లిపోయిన నేపథ్యంలో ఈరోజు విజయ్ కుమార్ వచ్చి తన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉండేటువంటి జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులతో ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో పూర్తిగా టీం వర్క్ చేసి ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పోలీసులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పోలీసులకు ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశం చేశారు. ఇక జగదేవ్పూర్ మండలం దౌలాపూర్లో ఈరోజు హరితసేన ఆధ్వర్యంలో జమ్మి మొక్కని నాటే కార్యక్రమాన్ని రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యంగా హరితసేనకు సంబంధించిన నాయకులు రాజేశ్వర్ ఆధ్వర్యంలో అక్కడ అమ్మవారికి సంబంధించిన మండపం వద్ద ఈరోజు జమ్మి మొక్క నాటడం జరిగింది. గత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు చోట్ల తాము ఈ జమ్మి మొక్కలు నాటలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ముఖ్యంగా ప్రతి గుడికి ఒక జమ్మి చెట్టు అనే నినాదంతో తాము ముందుకు వెళ్ళి ఈ జమ్మి చెట్ల నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, చాలా దేవాలయాల్లో జమ్మి మొక్కలు నాటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉపేందర్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.